I cannot forget the moment because I met Sir in Delhi. I remember the whole day, and it was for Vishwarupam, and I was very tensed. Sir could easily see it, but he made me feel cozy, and for more than 3 hours. So we discussed, and then we started the composing. And but every narration when he gives, I get very tensed because it's always something which is unimaginable and beyond what you usually think for a song. So for Uttam Villain, I didn't sleep for 2 days when he said it's a musical project and a lot of connectivity. I mean, the people will be singing and suddenly they'll be singing and a lot of transformation in the music. But then I think we made it. That's because of Sir, and thank you, Sir. సో జిబ్రన్ గారు, మేము పాటలన్నీ విన్నాము. ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి పాటలు. ఇప్పుడు జనరేషన్కి మ్యాచ్ అయ్యేలాంటి పాటలు మీరు అందించారు. అలాగే మన కళల గురించి, ట్రెడిషన్స్ గురించి ఉన్నటువంటి పాటల్ని కూడా చాలా అందంగా తెరకెక్కించారు. అండ్ మీరు చాలా బాగా కంపోజ్ చేశారు. కంగ్రాచులేటింగ్ యూ వన్స్ అగైన్. ఇక మీరు తెలుగులో ఇప్పుడు దూసుకొస్తున్నారు. రన్ రాజా రన్, జిల్, అండ్ దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. మరి ఇప్పటి వరకు మీరు తెలుగులో ఏం వర్డ్ నేర్చుకున్నారు? మీకు బాగా నచ్చిన పదం ఏమిటో ఒకసారి చెప్పండి మాకు. My wife is from Vijayawada, so... అయ్యో, అవునా? చెప్పరే. So, I know all the words she scolds me, but I'm scared to talk. నాకు తెలుసు, ఆయనకి బాగా తిట్లు వచ్చు. వాళ్ళ ఆవిడకి ఎప్పుడు ఆయన మీద కోపం వస్తే అవి విసురుతూ ఉంటుంది. ఆ పదాలన్నీ మీకు బాగా వచ్చు కదా. ఇంకా వేరే ఏమైనా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేశారా ఇప్పటి వరకు? No, I'll learn soon. You'll learn very soon. ఓకే, నేను మీ ఆవిడకి ఇక్కడ సభాముఖంగా తెలియజెప్తున్నాను, ఎలాగైనా సరే వారికి తెలుగు నేర్పించమని. ఓకే జిబ్రన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. See how they love him. వారు నాకు హీరో, మీరు విలన్.